ఇదేంటి ఐస్ క్రీమ్ డబ్బా ఓపెన్ చేస్తుంది అనుకుంటున్నారు కదా, ఇది ఐస్ క్రీమ్ కాదండి, వెన్న. నేను 1 మంత్ స్టోర్ చేసిన. ఇది నేను పాలు వేడి చేసి చల్లారినాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ పెట్టి నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే చాలా థిక్ వెన్న వస్తుంది అనమాట, మీగడ. సో అది నేను స్టోర్ చేశాను అనమాట. ఇట్లా సేమ్ క్రీమ్ లాగానే ఉంది, అసలు ఐస్ క్రీమ్ లాగా ఉంది చూడ్డానికి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లోనే నెయ్యి చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోండి. ఐరన్ కడాయి ఉంటే బెస్ట్, లేదు నార్మల్ ఉన్నా కూడా పర్లేదు. సో ఇది నేను చేసే ప్రాసెస్, మా మమ్మీ చేస్తే చూసి నేర్చుకున్నాను అనమాట. సో వాటర్ ఉండే కొంచెము అది ఆపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మీగడని తీసుకొని అందులో వేసుకోవడం అనమాట. సో కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే మొత్తం వేసుకోవచ్చు. నాకు ఇది చాలా నిండుగా అయిపోయింది అనమాట. కొంచెం స్పూన్స్తో తీసుకొని వేసుకున్నాను అనమాట. సో ఇది వేసుకున్నాక మనం హై ఫ్లేమ్లోనే దీన్ని పెట్టాలి. మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టదు, ఎందుకంటే ఇదంతా కరిగి అది అంతా మాడిపోయినాక మనకి అసలైన వెన్న నెయ్యి వస్తుంది అనమాట. సో మనం హై ఫ్లేమ్లోనే దీన్ని చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇది 1 మంత్ ఎట్లా స్టోర్ అవుతుంది, ఫ్రెష్గా ఉంటుందా అని డౌట్ వస్తుంది కదా. సో ఇది మనము ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్రీజర్లో మనకి పాడైపోదు కాబట్టి. స్టిల్ కూడా దాంట్లోంచి ఫ్రెష్ మలాయి స్మెల్ అనేది నాకు వస్తుంది అనమాట. సో ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. పాలు వేడేయంగానే దాంట్లోంచి మీగడ తీసి మళ్ళీ దాన్ని ఫ్రీజర్లో పెట్టేసేయాలి. మర్చిపోకుండా చేయాలి, ఒక్కరోజు బయట ఉన్నా కూడా అది మళ్ళీ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇంట్లోనే మనం మంచిగా నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి కిలో ఆల్మోస్ట్ 1000 రూపాయల దాకా ఉంది. సో మనం ఇంట్లోనే హ్యాపీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. మాకేంటంటే ఇక్కడ బర్రెపాలు ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఎవ్రీ డే. సో మేము తెచ్చుకుంటాం అవి. సో దాంట్లోంచి తీసి నేను స్టోర్ చేసుకునే అనమాట. నెల రోజులు అని చెప్తున్నా కానీ, 1 మంత్ అని చెప్తున్నా కానీ, ఇది ఆల్మోస్ట్ ఒక 20 డేసే అయిండొచ్చు, అంతగానం వెన్న స్టోర్ అయింది నాకు. సో ఇక్కడైతే మంచిగా బాయిల్ వస్తుంది. సో యాక్చువల్గా వెన్న అంతా కరిగింది అనమాట. సో ఇప్పుడు మనకి కరిగిన తర్వాత మనకి హై ఫ్లేమ్లోనే ఉంచాలి, దీన్ని తక్కువ పెట్టొద్దు. నాకేంటంటే ఇది పొంగిపోతుందేమో అని భయం అవుతుంది. సో హై ఫ్లేమ్లోనే చేయాలి. ఇది పొయ్యి మీద పెట్టాక ఒక 15-20 మినిట్స్కి నాకు దాంట్లో నుంచి ఆయిల్ బయటికి రావడం, అంటే నెయ్యి బయటికి రావడం అనేది తెలిసింది అనమాట. సో ఏంటంటే లోపల వెన్న అంతా బాగా మాడాలి, మాడినాకనే మనకు నెయ్యి అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ బాగా మరినాక చూసారా ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది ఇంకా కూడా మనకి మాడాలి, అది బర్న్ అవ్వాలి వెన్న అనేది. సో అప్పుడు మనకి నెయ్యి వస్తుంది. సో ఇందులో మనము మెంతులు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, లవంగాలు వేసుకోవచ్చు, ఇలాచీలు వేసుకోవచ్చు, ఫ్లేవర్ మీ ఇష్టం. సో నేను ఇక్కడైతే మెంతులు వేస్తున్నాను. అసలు అక్కడికే స్మెల్ అదిరిపోయింది, గుప్పు అని వచ్చింది అనమాట. చాలా మంచిగా స్మెల్ వచ్చింది. సో ఇది ఏవైనా వేసుకోవచ్చు మనం, నేనైతే మెంతులు వేసుకున్నా. సో ఇప్పుడు చూసేట లోపల అంత మాడింది తెలుస్తుంది కదా. సో ఇట్లా మాడింది. సో ఇంకొంచెం కూడా వైట్ ఉంది, అందుకే ఇంకొంచెం సేపు నేను బాయిల్ అవ్వడానికి పెట్టిన అనమాట. సో మంచిగా స్మెల్ అయితే అసలు మంచిగా వచ్చింది అనమాట. ఇంట్లోనే నెయ్యి చేసుకుంటే ఇంకా అంతకంటే ఏమని చెప్పండి. మనకి పిల్లలు ఉంటే మంచిగా ఇంట్లోనే చేసి ఇంట్లోనే పెట్టవచ్చు ఫ్రెష్గా. ఇందులో ఏం యాడ్ ఉన్నాయో ఏం లేవో అనేది టెన్షన్ ఉండదు. సో నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మనం ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత బ్లాక్ అయిందో లోపల. సో దిస్ ఇస్ ద టైం మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది హాట్గానే మనం వడపోసుకోవాలన్నమాట. ఎందుకంటే
అది చల్లారితే మళ్ళీ అది లాగేసుకుంటుంది, వెన్న అనేది నెయ్యి అంతా లాగేసుకుంటుంది. సో అందుకే హాట్గానే మనము నెయ్యిని వడపోసుకోవాలన్నమాట. సో నా దగ్గర ఇక పెద్ద జాలి లేదు, స్టీల్ జాలీలోనే చేయండి. పెద్ద జాలి లేదు నా దగ్గర, అందుకే నేను చిన్న దాంతో ఇట్లా గెంటి పోసుకుంటూ తీస్తున్నాను అనమాట. సో దాన్ని కూడా మళ్ళీ గెంటిలో ఉన్న వేస్ట్ని కూడా మళ్ళీ ప్రెస్ చేస్తే చాలా నెయ్యి వస్తుంది. పడేయొద్దు, కొంచెం సేపు ఉంచితే అది కిందికి కారిపోతుంది అనమాట నెయ్యి. సో నాకైతే ఇంత నెయ్యి వచ్చింది. యాక్చువల్గా కొంచెం కింద పడిపోయింది, చాలా వచ్చిందని ఎక్సైట్మెంట్తోని గిన్నె పడిపోయింది అనమాట. కొంచెము ఆ గెంటి అంత గిన్నె నెయ్యి కింద పడిపోయింది. సో నేనైతే ఒక గ్లాస్ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నా, చల్లారిపోయింది అది. సో నాకైతే ఇది ఆల్మోస్ట్ 300 ml 400 ml ఉంటుంది ఆ బాటిల్. అది కాకుండా ఇంకొక చిన్న బాటిల్ కూడా వచ్చింది. అది నెయ్యి పడిపోకపోయి ఉంటే నాకు 2 బాటిల్స్ నిండిపోయేటివి. సో ఇంకో బాటిల్ ఇది ఆల్రెడీ నేను చేసిన నెయ్యి, ఆ నెయ్యి అయిపోయింది. సో ఇందులోనే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా నెయ్యి. సో దీంట్లో ఆల్మోస్ట్ సగంకి పైన వచ్చింది. ఆ నెయ్యి కింద పడిపోకపోతే ఇది నిండిపోతుండే, అది నిండిపోతుండే మొత్తం. చాలా అనిపించింది నాకు, బట్ ఇట్స్ ఓకే. మంచిగా 2 బాటిల్స్ ఆఫ్ నెయ్యి వచ్చింది. 1 monthకి సార్టెడ్. 1 month తర్వాత మళ్ళీ వెన్న జమ అవుతుంది, మళ్ళీ నెయ్యి చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలంతే మనకు అదంతా తీసి స్టోర్ చేసుకోవడానికి. సో నాకైతే 1 month కంటే ఎక్కువనే వస్తుంది. ఇది మా బాబు ఒక్కడికి తింటాడు కాబట్టి. సో నేనైతే సార్టెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.